హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉండేటటువంటి వాటర్ డిస్ప్యూట్స్ ఏంటి, రీసెంట్గా వస్తున్నటువంటి కృష్ణా వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి అసలు ఏ విషయాలు మనం నేర్చుకోవాలి, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాల్ని మనం ఎలాగ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం గమనించాలండి, వాటర్ డిస్ప్యూట్స్ అన్న కాన్సెప్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్. అంటే ఏంటి దాని మీనింగ్? అటు జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఇటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి, ఇటు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చదవాలి. జాగ్రఫీకి వచ్చేటప్పటికి అసలు ఏ ఏ రివర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డిస్ప్యూట్ ఎక్కడెక్కడ ఉంది అని చూస్తాం. ఎకానమీకి వచ్చేటప్పటికి ఎందుకు అక్కడ డిస్ప్యూట్ వచ్చింది, భారీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ కొన్నిటి మీద కట్టున్నాం, సో వాటి మీద ఏమన్నా ఇంపాక్ట్ వచ్చిందా ఏంటి అది చూస్తాం. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు రాష్ట్రాల మధ్య తగాదానేనా వాటర్ డిస్ప్యూట్ అంటే, సో అది ఎలా వచ్చింది అది మనం చూసుకుంటాం. ఇలాగా మూడు సబ్జెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ రివర్ డిస్ప్యూట్స్, ఇంటర్ స్టేట్ రివర్ డిస్ప్యూట్స్ అనేవి చూడాలి. ఫస్ట్ మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం, ఆ తర్వాత ఎకానమీ పొలిటికల్ పర్స్పెక్టివ్లో అసలు ఈ కాన్సెప్ట్ ఎలా చదవాలి, దీని మెయిన్స్ ఆస్పెక్ట్లో ఒక కొత్త బిల్ అనేది ఉంది, ఆ బిల్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా దీనికి వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ చూసేద్దామా. రైట్, ఫస్ట్ చూడండి, కృష్ణా కన్నడం అంటున్నారు. కృష్ణ అనేటటువంటిది మనకి మేజర్ రివర్, వన్ ఆఫ్ ది మేజర్ రివర్స్ మన రెండు రాష్ట్రాల మధ్యలో. దాని మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఏంటి అన్నది మనం చూసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్మట్టి డ్యామ్ అని, నారాయణపూర్ అని, జూరాల ప్రాజెక్టు, ఆ తర్వాత ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఇదేనా ఈ మధ్య గొడవ, పోతిరెడ్డిపాడు అని చెప్పేసి, పులిచింతల ప్రాజెక్టు, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ చూడండి కృష్ణా రివర్ మీద ఉన్నాయా. మనం చూద్దాం అసలు రివర్స్ గురించి, కృష్ణా రివర్, గోదావరి రివర్ ఫస్ట్ పార్ట్ గురించి బ్రీఫ్గా చదివేసి అప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రివర్ మ్యాప్ గమనించండి, గమనిస్తున్నారా? కృష్ణా రివర్ అనేటటువంటిది దాని మీద ఉన్నటువంటి డ్యామ్స్ కానివ్వండి, ఇది కృష్ణా రివర్, ఇది గోదావరి రివర్. గోదావరి రివర్ మేజర్గా ఎక్కువ దూరం మనకి తెలంగాణలో ప్రవహిస్తుంది. కంపేర్ టు ఈ రెండు రాష్ట్రాలతో కంపేర్ చేసి చూస్తే, కృష్ణా నదితో దీంతో చూస్తే గోదావరి ఏపీలో తక్కువ డిస్టెన్సే ప్రవహిస్తుంది అనమాట. ఇప్పుడు వస్తున్న మేజర్ ప్రాజెక్ట్స్ అటు పోలవరం కానీ ఇటు కాళేశ్వరం కానీ ఇవన్నీ దేని మీద ఉన్నాయి, కృష్ణా మీదనా, మన యొక్క గోదావరి మీద అనమాట. సో ఒకసారి మనం ఆ మ్యాప్ కూడా చూద్దాం. ఇప్పుడు అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన రివర్ మ్యాప్ చూద్దాం. చూడండి, ఇది మన భీమా అనేది మన యొక్క కృష్ణా నది యొక్క ట్రిబ్యూటరీనే. సో ఇది కృష్ణా రివర్, ఇదేమో మన గోదావరి రివర్. గోదావరి దాని ట్రిబ్యూటరీస్ చూస్తున్నారా, ప్రాణహిత అని, ఇంద్రావతి అని, ఇలా ఇవన్నీ కూడా మేజర్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. అవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉన్నాయి, వాటి ద్వారా వచ్చే వాటర్ కానివ్వండి. ఇప్పుడు చూడండి కృష్ణా నది, దాని యొక్క ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా మనం చదివి పెట్టుకుంటాం. ఒకసారి ఇక్కడ గమనించండి, గోదావరి రివర్ దాని యొక్క ఆరిజిన్ ఎక్కడ, త్రయంబకేశ్వరం అంటారు. త్రయంబకేశ్వర్ అనేటటువంటిది నాసిక్, మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉండేటటువంటి ప్రదేశం. మనకి వెస్టర్న్ ఘాట్స్ అంటామండి, పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమల నుంచి చాలా రివర్స్ అనేవి ఆరిజినేట్ అవుతాయి. ఒకటి మన గోదావరి కానీ, కృష్ణా కానీ, కావేరి కానీ, ఇవన్నీ కూడా పశ్చిమ కనుమల నుంచి ఆరిజినేట్ అయినవే. మన గోదావరి రివర్ దాంట్లో మేజర్ రివర్, దీన్నే దక్షిణ గంగా అని కూడా పిలుస్తాం అన్నమాట. సరే, దీని యొక్క డ్రైనేజ్ బేసిన్ అనేది ఏ రాష్ట్రాల్లో ఉంది, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, వీటన్నిటిలోనూ దీని ఉంది. దాంతోపాటు స్మాలర్ పార్ట్స్ మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు పుదుచ్చేరిలో కూడా దాని ట్రిబ్యూటరీస్, అంటే మేజర్ రివర్ ఎన్నింటిలో ఫ్లో అవుతుందని కాదు, దాని ట్రిబ్యూటరీస్ వీటిలో ఉన్నాయి. ట్రిబ్యూటరీస్ అంటే ఉపనదులు. ఏమేమి ఉపనదులు ఉన్నాయి చూడండి, ప్రవర అని, పూర్ణ అని, మంజీరా, ఇవన్నీ ఇంద్రావతి, మన్నేరు, శబరి, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ట్రిబ్యూటరీస్. ఓకే, మరి కృష్ణా రివర్ చూద్దామా. కృష్ణా రివర్ చూడండి, మహాబలేశ్వరం అనేటటువంటి ప్లేస్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది. సెకండ్ బిగ్గెస్ట్ రివర్ మన పెనిన్సులార్ ఇండియాలో, గోదావరి తర్వాత. ఇది 4 స్టేట్స్లో ప్రవహిస్తుంది. ఏ స్టేట్స్, మహారాష్ట్ర, నార్త్ కర్ణాటక, మిగిలింది మన తెలంగాణ, ఏపీలో ప్రవహిస్తుంది. దీని యొక్క ట్రిబ్యూటరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, ఈ క్రింద వాటిలో ఏవి కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ అనో, లేదా ఏవి కాదు అనో, లేదా ఈ నది దేని యొక్క ట్రిబ్యూటరీ అనో ఇలాగ మనకు అడిగే అవకాశాలు ఉంటాయి. చూడాలి, తుంగభద్ర, మలప్రభ, కోయినా, భీమా, ఘటప్రభ, వార్ణ, దిండి, మూసి, ఇవన్నీ కూడా మనకి మన యొక్క కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీసే. సరే, బ్రీఫ్గా అయితే కృష్ణా రివర్, గోదావరి రివర్ అవి ఎలా ఆరిజినేట్ అవుతున్నాయి, ఆ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత క్లియర్ కదా. డ్యామ్స్ అనేవి ఇంతకు ఎందుకు కడతారు, ఇలా రివర్ ప్రవహిస్తూ ఉంటే
ఇక్కడ ఆనకట్టలు అంటాం. ఆనకట్టలు కట్టడం ద్వారా ఈ వెనక్ సైడ్ రిజర్వాయర్ ఏర్పడుతుంది. ఇది తాగునీటికి, సాగునీటికి ఇలా బహుళార్థ సాధక ప్రాజెక్ట్స్ అంటారు. మల్టీ పర్పస్ ప్రాజెక్ట్స్ అని. అలా వాటిగా కానివ్వండి, లేదా ఫ్లడ్ కంట్రోల్తో పాటు ఇవన్నీ చేస్తారు. ఫ్లడ్స్ని కంట్రోల్ చేయడము, ప్లస్ ఇండస్ట్రీస్కి, తాగునీటికి, సాగునీటికి, వాటన్నిటి కోసం వీటి మీద డ్యామ్స్ కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ 2 పదాలు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి రివర్ అనుకుంటే, ఇది లెట్సే ఇది మన టీఎస్, ఇది ఏపీ అనుకుందాం. ఈ పైన ఉన్నటువంటి స్టేట్ని, అంటే పై స్టేట్ నుంచి ఇలా రావాలి. అప్పుడు దీన్ని మనం అప్పర్ రైపేరియన్ స్టేట్ అంటాం. అంటే అక్కడ గనక ఆనకట్ట కడితే కింద వాళ్ళకి వాటర్ సరిగా రావు. వీటిని లోవర్ రైపేరియన్ స్టేట్స్ అంటాం. అంటే ఈ నది ప్రవహిస్తున్నటువంటి ప్రయాణ మార్గంలో ఇలా ఉందా, ఈ పై స్టేట్ని అప్పర్ రైపేరియన్ అని, దీన్ని లోవర్ రైపేరియన్ స్టేట్ అంటాము. ఎప్పుడైతే ఇక్కడ ఆనకట్టలు ఎక్కువగా కడతారో మనకి ఫ్లో తక్కువ అయిపోతుంది. అందుకని ఇక్కడ కింద స్టేట్స్ దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాయన్నమాట. సో మన ఇష్యూలో ఏంటో మనం చూద్దాం. బట్ ఇన్ జనరల్ ఈ విధంగా డ్యామ్స్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ కడతారు వివిధ రకాలైనటువంటి ఆబ్జెక్టివ్స్ కోసం. అది ఈ విధంగా మనకి అప్పర్ రైపేరియన్, లోవర్ రైపేరియన్ స్టేట్స్ మధ్య గొడవగా మారుతూ ఉంటుంది చాలాసార్లు. ప్రస్తుతానికి ఇంతవరకు క్లియర్ కదా? ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసేద్దాం. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అంటున్నాం. ఆర్టికల్ 262 ప్రకారం మన రాజ్యాంగంలో 2 లేదా అంతకు మించినటువంటి రాష్ట్రాల మధ్యలో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ వస్తే ఎవరు సాల్వ్ చేయాలి? ఎవరు? ప్రైమ్ మినిస్టర్ లేదా వాళ్ళ గ్రూప్ లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఎవరు సాల్వ్ చేయాలి? పార్లమెంట్కి ఆ పవర్ని అందించడం జరిగింది. ఆర్టికల్ 262 కింద పార్లమెంట్ అనేటటువంటిది త్రూ లా, బై లా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని, ట్రిబ్యునల్స్ని తీసుకొని రావచ్చు. వాటి ద్వారా 2 లేదా అంతకు మించి ఎన్ని రాష్ట్రాలైనా సరే 2 లేదా అంతకు మించిన రాష్ట్రాల మధ్య వాటర్ డిస్ప్యూట్ ఉంటే తగాదాన్ని సాల్వ్ చేసేందుకు గాను ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయొచ్చు. ఎన్ని రోజుల లోపల అది సాల్వ్ చేయాలి తెలీదు. దాన్ని అపాయింట్ చేయాలి, మ్యాండేటరీయా? జనరల్గా పార్లమెంట్ చట్టం కింద ఎవరికి ఆ పవర్ ఉంటుంది? పార్లమెంట్ చట్టం చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ ట్రిబ్యునల్ని అపాయింట్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒక స్టేట్ అడిగినా, లెట్సే ఇప్పుడు మనకి ఏపీ, ఒడిస్సా, తెలంగాణ మధ్యలో వాటర్ డిస్ప్యూట్ ఉంటే ఒక్క స్టేట్ అడిగినా సరే ఆ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేస్తారనమాట. చూడండి, పార్లమెంట్ అనేటటువంటిది సుప్రీంకోర్టుకి కానీ ఇంకెవరికీ కూడా ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్కి సంబంధించి జ్యూరిస్డిక్షన్ లేదు. ఓన్లీ ఈ పార్లమెంట్ ద్వారా ఏర్పడిన చట్టము దాని కింద ఉన్న ట్రిబ్యునల్కి అని చెప్పారు. అయినా సరే ఇప్పుడు ప్రతిదీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేదా? మనం ఫర్ ఎగ్జాంపుల్ కావేరీ డిస్ప్యూట్ తీసుకోండి. కావేరీ డిస్ప్యూట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళిందా లేదా అండి? కేసు వెళ్ళిందా? సో అంటే సుప్రీంకోర్టుకి మళ్ళీ రివ్యూ పిటిషన్స్ పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమో జ్యుడిషియల్ రివ్యూ, అన్నిటినీ మాకు రివ్యూ చేసే పవర్ ఉంది అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తుంది. సో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మనం చూద్దాం. సరే, పార్లమెంట్కి ఆర్టికల్ 262 కింద అయితే పవర్ ఇచ్చేసాం. మరి ఆ పవర్ కింద రెండింటిని ఏర్పాటు చేసింది, 2 చట్టాలు తీసుకొచ్చింది. ఒకటి రివర్ బోర్డ్స్ చట్టము అని, 2 ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టము అని 2 చట్టాలను తీసుకొచ్చింది. ఈ 2 చట్టాల కింద ఏ విధంగా మరి ఈ రివర్ వాటర్ డిస్ప్యూట్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుందో చూసేద్దామా? రైట్, ఇక్కడ చూడండి, 2 చట్టాలు చూడండి. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టము, దీని కింద పార్లమెంటే చట్టం చేసింది. దీని కింద సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఒక అడ్హాక్ ట్రిబ్యునల్ని తీసుకొస్తుంది. అడ్హాక్ అంటే ఏంటి? ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ ట్రిబ్యునల్ ఏర్పడుతుంది. అది ఆ ట్రిబ్యునల్ ఓకే ఈ విధంగా సాల్వ్ చేయండి అని చెప్పే కానీ ఇంకా ఆ ట్రిబ్యునల్ డిజాల్వ్ అయిపోతుంది. దాన్ని అడ్హాక్ ట్రిబ్యునల్ అని పిలుస్తాము. సో 2 లేదా అంతకు మించిన రాష్ట్రాల మధ్యలో డిస్ప్యూట్ ఉంటే, ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ఉంటే ఆ ట్రిబ్యునల్కి వెళ్తుంది. ఆ ట్రిబ్యునల్ ఏది చెప్తే అది వినాలి. 2 పార్టీస్ లేదా ఎన్ని ఉంటే అంతమంది ఆ ట్రిబ్యునల్ చెప్పినట్టు వినాలి. జనరల్గా సుప్రీంకోర్టు కానీ ఎవరికీ జ్యూరిస్డిక్షన్ లేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు జ్యుడిషియల్ రివ్యూ అనే పవర్ కింద ఈవెన్ వీటిని కూడా తీసుకుంటుంది. నెక్స్ట్ చట్టం రివర్ బోర్డ్స్ చట్టం 1956. ఈ చట్టం కూడా ఈ విధంగా రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఇక్కడ ఏమంటున్నారంటే, రివర్ బోర్డ్ అనే దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేసి రివర్ వ్యాలీస్, ఇంటర్ స్టేట్ రివర్స్, రివర్ వ్యాలీ ప్రాంతాల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వీటి కోసం రివర్ బోర్డ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ కన్సర్న్ స్టేట్స్ అడిగితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రివర్ బోర్డ్స్ని ఏర్పాటు చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టం కింద కొన్ని ట్రిబ్యునల్స్ని ఏర్పాటు చేశారు. చూద్దాం అవేమేంటో. బచావత్ ట్రిబ్యునల్ ఇలా ఉంటాయి. ఆ ట్రిబ్యునల్స్ ఏంటి, అవి ఫామ్ చేశారు, ఆ తర్వాత ఏమైంది, ఇలాంటివన్నీ ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రస్తుతానికైతే
పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్టికల్ ఉంది, దాని కింద ఏ చట్టాలు వచ్చాయి, ఆ చట్టాల యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, మన క్లారిటీ, అంతేనా? సరే, ఇప్పుడు చూడండి అసలు వాటర్ డిస్ప్యూట్ ఏంటి. మన రెండు రాష్ట్రాలు కూడా, అటు తెలంగాణ ఇటు ఏపీ, రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా మరియు గోదావరి స్ట్రెచెస్ని షేర్ చేసుకుంటున్నాయి, వాటి ట్రిబ్యూటరీస్. దానికి సంబంధించి మన స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు, పునర్విభజన జరిగినప్పుడు మనకేమన్నారంటే, ఇదిగోండి ఇప్పటికీ డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని సాల్వ్ చేసుకోవాలంటే అమికబుల్గా రెండు పార్టీస్ కూర్చొని చేసుకోవాలి, దానికోసం ఒక అపెక్స్ కౌన్సిల్ అనేది పెడుతున్నాము అన్నారు. దేని కింద? ఈ చట్టం కిందే, ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం కిందే అపెక్స్ కౌన్సిల్ తీసుకొస్తామన్నారు. సరే, ఆ అపెక్స్ కౌన్సిల్ అనేటటువంటిది రివర్ బోర్డ్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ వాటికి సంబంధించి మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వస్తే దాని డిస్ప్యూట్ కానీ ఏదన్నా ఉంటే అపెక్స్ కౌన్సిల్ సాల్వ్ చేస్తుంది అన్నారు. సరే అనుకున్నా, అంతా బాగుంది. అయితే దీని ప్రకారం చూడండి, అపెక్స్ కౌన్సిల్ ఎవరెవరు ఉంటారు ఇంతకీ? అటు మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రీసోర్సెస్ అంటాం, ఇప్పుడు దాన్ని జల్ శక్తి మినిస్ట్రీ అని పిలుస్తున్నాం, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి అంటాం. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తికి సంబంధించిన మినిస్టర్తో పాటు రెండు రాష్ట్రాల యొక్క సీఎంస్ ఉంటారు, అంటే ఏపీ సీఎం ఉంటారు, తెలంగాణ సీఎం ఉంటారు. ఇది అపెక్స్ కౌన్సిల్ అన్నమాట. అంటే ఇప్పుడు అటు సెంటర్ ఇటు రెండు రాష్ట్రాల దగ్గర నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి కూర్చొని మాట్లాడితే ఎంతో కొంత డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయొచ్చు కదా, ఆ ఉద్దేశంతో తీసుకొని వచ్చిందే ఈ పర్టికులర్ అపెక్స్ కౌన్సిల్. అపెక్స్ కౌన్సిల్తో పాటు కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ అని, రెండోది గోదావరి రివర్ వాటర్ బోర్డ్ అని తీసుకొచ్చారు. ఇవి స్పెసిఫిక్గా ఆయా రివర్స్కి సంబంధించి ఏ విధంగా వాటర్ యూసేజ్ ఉంది ఏంటి అవన్నీ చూసుకుంటూ ఉంటాయి. అపెక్స్ కౌన్సిల్ ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే ఏదైనా డిస్ప్యూట్ ఉన్న సందర్భాల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారు. ఇన్ జనరల్ ఇవే చూసుకుంటాయి, కృష్ణా రివర్ వాటర్ బోర్డ్ అని, గోదావరి రివర్ వాటర్ బోర్డ్ అని ఇవే చూసుకుంటూ ఉంటాయన్నమాట. సరే, అలా ఉండింది ప్రస్తుతానికి. అలా ఉంటే ఆంధ్రప్రదేశ్ అనేటటువంటివి ఇదిగో కృష్ణా వాటర్కి సంబంధించి మేము మాకు ఎంతైతే షేర్ ఇచ్చారో దాన్ని ఇంకా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాం అన్నారు. దానికి సంబంధించి ఏమన్నారు, శ్రీశైలం రిజర్వాయర్ ఇదంతా ఉంది కదా, వాటికి సంబంధించి మేము మా యూటిలైజేషన్ పెంచుకోవాలి, దానికోసం మేము ఇదిగో ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాయని ఏపీ కంప్లైంట్ చేయడం, ఏపీలో ఇదిగో రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇలాంటివి తీసుకొని వస్తున్నారని డిఎస్ కంప్లైంట్ చేయడం, ఇలా వచ్చేసాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ శ్రీశైలం రిజర్వాయర్ అనేటటువంటిది కృష్ణా రివర్ మీద కట్టారు, మనకు తెలుసు, నల్లమల హిల్స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏమంది, ఇదిగో తెలంగాణ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ ప్రాజెక్ట్స్ కడుతుంది, అందుకని మేము కూడా మా వాటర్ని మేము వాడతామంది. సో ఇక్కడ చూడాలి, పాలమూరు రంగారెడ్డి అని దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని ఇవి కడుతున్నారు, కాళేశ్వరం అని ఇలాంటివి గోదావరి మీద కడుతున్నారు, వాళ్ళేమో వాటర్ ఉపయోగిస్తున్నారు, మేము ఉపయోగించాలి అంది ఆంధ్రప్రదేశ్ అన్నమాట. మరి తెలంగాణ గవర్నమెంట్ ఏమంది, చూడండి మీ ఇద్దరు గొడవ పడద్దు నాయన అన్నారు. ఎవరు అన్నారు? యూనియన్ గవర్నమెంట్. మీ ఇద్దరు గొడవ పడద్దు, మేము ఉన్నాం కదా, మిమ్మల్ని విడదీశాము, ఏదో ఒకటి చేస్తాము, మేమేం చేయగలము అన్నారు. సరే ఏంటి అన్నారు, మరి కృష్ణా మరియు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ మీరున్నారు కదా, మిమ్మల్ని పెట్టింది ఎందుకు, రీఆర్గనైజేషన్ చట్టం కింద ఇలాంటివి వస్తే చూసుకోమనే. సరే మీరుండండి, ప్రస్తుతానికి ప్రాబ్లం ఏంటి, రెండు రాష్ట్రాలు కూడా కృష్ణా రివర్ అలకేట్ చేశారు, వాటర్ని అలకేట్ చేశారు, బాగుంది. కానీ అలకేట్ చేసింది ఎప్పుడు, స్టేట్ అనేది ఉమ్మడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు విడిపోయింది కదా, మరి మళ్ళీ ట్రిబ్యునల్ని వేసి మాకు మళ్ళీ పంచాలి కదా వాటరు, ఎవరికి ఎలా మాకు తెలుస్తుంది అని అడిగారు. సరే చూడండి, సెక్షన్ 89 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ అనేటటువంటిది అలకేట్ చేస్తుంది రెండు రాష్ట్రాల మధ్య అని చెప్పారు. సో ప్రస్తుతానికి ఇంకా అది అలకేషన్ జరగలేదు, ప్రస్తుతానికి అది అక్కడ ఆగిపోయింది. 2016లో ఆర్డర్ చేసింది ఏమని, తెలంగాణ గవర్నమెంట్ అనేటటువంటిది ఇదిగో ఇంతకుముందు ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ప్రకారం చట్టం ప్రకారం ఇంతకుముందు చేశాం కదా, కృష్ణా వాటర్ అలొకేషన్ చేశాం, అలాగే అలొకేషన్ చేయండి అన్నారు. కాదు మీరు స్పెసిఫిక్గా పంచాలి అన్నారు. దానికి సంబంధించి చూడండి, వాటర్ డిస్ప్యూట్స్కి సంబంధించి మనకి బచావత్ ట్రిబ్యునల్, ఇది దేనికి, గోదావరి రివర్ వాటర్ని ఎలా షేర్ చేసుకోవాలని. ఇంకో బచావత్ ట్రిబ్యునల్ అనేది కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ అంటాం, కృష్ణా రివర్ వాటర్ ట్రిబ్యునల్ 1 అంటాం. ఆ తర్వాత అది ఒప్పుకోలేదు, మహారాష్ట్ర వీళ్ళు ఒప్పుకోలేదు, అందరూ కూడా ఒప్పుకోలేదు. దాంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వేశారు, అది అయిపోయింది. అది కాకుండా మనకి ముకుంద్ శర్మ ట్రిబ్యునల్ అని వంశధార దానికి సంబంధించి, కర్ణాటక తుంగభద్ర రివర్ ట్రిబ్యునల్, దీనికి డిస్ప్యూట్స్ అనే ఉన్నాయి. సరే ఈ 4 మనకి ఇంపార్టెంట్. వీటిలో ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలొకేషన్స్ చేశారు, కానీ ఉమ్మడి రాష్ట్రానికి చేశారు, ఇప్పుడు ఎలాగా అన్నది క్వశ్చన్.
దాంతో ఏపీ ఏమంది, మేము కూడా మా వాటర్ ఉపయోగించుకోవాల్సిందే, దానికి సంబంధించి ఇదిగో ఎత్తిపోతల పథకాలు తీసుకొస్తాం, కొత్తగా ఏం చేయం, ఉన్న వాటర్ని ఎఫిషియెంట్గా అలొకేట్ చేస్తామన్నారు. తెలంగాణ ఏమంది, మీరు ఇప్పుడే ఇలానే చెప్తారు ప్రతిసారి, ముందు కూడా అంతే ఇలానే చేశారు, సో ఇప్పుడు మాకు వద్దు, ఈ విధంగా చేస్తే వాటర్కి సంబంధించి మాకు దగ్గర వాటర్ తక్కువ ఉన్నాయి, ప్రాబ్లం అవుతుంది అంటారు. మేము 50% ఉన్న వాటర్ని వాడుకుంటాము అని రీసెంట్గానే తెలంగాణ చెప్పింది. 50% మీకు సగం మాకు సగం అన్నారు. అలా ఎలా అవుతుంది? ఆయకట్టు ఎంత ఉందని చూసుకోవాలి కదా. ఇలాగ డిస్ప్యూట్ పెరుగుతూ వెళ్ళి లాస్ట్ ఇయర్ కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అనౌన్స్ చేయగానే బాగా గొడవైంది. అప్పుడు ఏమన్నారు, మీరు ఏ కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చినా సరే అపెక్స్ కౌన్సిల్ యొక్క ఆమోదం అవసరము. అపెక్స్ కౌన్సిల్కి ఆ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది మీరు ఇవ్వాలి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవడం కాదు, డిపిఆర్ అనేది సబ్మిట్ చేయాలి అన్నారు. సరే, ఇక్కడ చూడండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, అది కదా ఇప్పుడు మనకి కృష్ణా రివర్ వాటర్కి సంబంధించి డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడం కోసం తీసుకొచ్చారు. మరి 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఒప్పుకోలేదు, మాకు వద్దు అన్నారు. సో ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, ఫస్ట్ 81,000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అనేటటువంటిది మహారాష్ట్రకి, 177 కర్ణాటకకి, 196 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి అంది, ఉమ్మడి రాష్ట్రానికి. అయితే ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రం కాస్త విడిపోయిందో అప్పుడు సపరేట్ స్టేట్ అయిపోయింది. మళ్ళీ మనం ఏమన్నాం, మళ్ళీ మారండి, మళ్ళీ ఇప్పుడు 4 రాష్ట్రాలు కదా, ఇంతకుముందు అంటే 3 ఉన్నాయి, 3టికి అలొకేట్ చేశారు, ఇప్పుడు 4 రాష్ట్రాలు కదా, మళ్ళీ మాకు కావాలి అని మన 2 రాష్ట్రాలు అడగడం మొదలుపెట్టాయి. సపరేట్గా ఫామ్ అయిన తర్వాత 2 అడగడం మొదలుపెట్టాయి. ప్రస్తుతానికి ఆ ఆర్డర్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి కేసు అలా పెండింగ్లో ఉంది. అది అలా ఉండగానే చాలా ప్రాజెక్ట్స్ 2 రాష్ట్రాలు కూడా మనకు తెలుసు సపరేట్ అవ్వగానే అటు తెలంగాణలో చాలా ప్రాజెక్ట్స్ అనే ప్రపోజల్ వచ్చాయి, ఆల్రెడీ చాలా వరకు పెండింగ్లో ఉన్నవి, అవన్నీ కూడా ఇంతకుముందు ఎంతో కొంత స్టార్ట్ చేసి ఆగిపోయినవే. సో అవన్నీ ఫుల్ స్కేల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి పొలిటికల్ కమిట్మెంట్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడు గొడవలు మొదలయ్యాయి అన్నమాట. చూడండి, అదేవిధంగా గోదావరి వాటర్ డిస్ప్యూట్స్, దీనికి సంబంధించి మనకి 1969లో గోదావరి వాటర్ రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనేది వచ్చింది, బచావత్ ట్రిబ్యునల్ అని పిలుస్తాము. ఈ ట్రిబ్యునల్ అనేది ఇదిగో వీటన్నిటి మధ్య వాటర్ షేరింగ్ చేసింది. దీని ప్రకారం వాటర్నేమో వాడుకుంటున్నాం, 80 టీఎంసీ అనేది ఇదిగో వీటికి వాడుకుంటున్నాం అన్నమాట. అయితే పోలవరం ప్రాజెక్టు కొంత కాంట్రవర్సీ అయింది, అది మనకు తెలియాలి. తెలంగాణ అనేటటువంటిది మనకి తెలంగాణ ఏపీగా విడిపోయిన తర్వాత గోదావరి వాటర్కి సంబంధించి కూడా కంటెన్షన్ అంటాం, గొడవ మొదలైంది తెలంగాణ ఏపీ మధ్యలో. సో ఇప్పుడు రీసెంట్గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది కాంట్రవర్సీ అయింది. అంటే ప్రతి ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ లేదు, ఎవరికి ఎంత వాటర్, దాన్ని మానిటర్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇంత వాటర్ అని చెప్తారు, ఇన్ని టీఎంసీస్ అని, ఎంత వాడుతున్నారు ఏంటి, క్లియర్ డేటాబేస్ ఉండాలి. ప్రతి సీజన్లో ఇదిగో ఈ మంత్లో ఇట్లా ఫ్లో ఇంత ఉంది, యూజ్ ఇంత ఉంది, ఇలా ఒక డేటాబేస్ లేదు ప్రాపర్గా. అది కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ అని చెప్పచ్చు. సరే, ఇక్కడ చెప్పండి, రీసెంట్ ఇష్యూ చూడండి, మనకి కృష్ణా వాటర్ దీనికి సంబంధించి బైఫర్కేషన్ తర్వాత ఏపీ 66%, టీఎస్ 34% వాడుకుంది అన్నారు. అయితే రీసెంట్గా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఏమన్నారంటే, మాకు కూడా 50% మేము వాడుకుంటాం, మాకు 50% ఉండాలి అని అన్నారు. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇవన్నీ అన్నారు, ఇల్లీగల్, అవి మేము గుర్తించాం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని వాటిని మేము గుర్తించాం, వాటిని కంప్లైంట్ చేస్తాము అన్నది తెలంగాణ అన్నమాట. సో వాటికి సంబంధించి ఇంకా చూడండి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దానికి సంబంధించి అప్గ్రేడేషన్ చేస్తాము అన్నారు, అది కాంట్రవర్షియల్ అయింది. రీసెంట్గా అడిషనల్ వాటర్ యూజ్ని పవర్ జనరేషన్, మీరేమో పవర్ జనరేషన్ కానీ వాడుకుంటున్నారు, ఎందుకు, తెలంగాణ అప్పర్ రైపీరియన్ స్టేటు, ఏపీ అనేది లోవర్ రైపీరియన్ స్టేట్, అక్కడ పైన వాళ్ళు ఆపారంటే ఇక్కడ వాటర్ తక్కువే వస్తాయి, సో మీరేమో ఇలా ఎక్కువ వాడుకుంటున్నారు, మరి మా పరిస్థితి ఏంటి అన్నారు. తెలంగాణ అంది, మేము ముందే తక్కువ వాడుకుంటున్నామండి, ఇప్పుడే మొదలు పెట్టాం మేము వాడుకోవడము, మరి మేము వాడుకోకపోతే మా రైతుల పరిస్థితి ఏంటి అని అన్నారు. ఇలాగ గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు జరగడం అనేటటువంటిది మనం ఊహించింది, ఎందుకని, క్లారిటీ లేదు కాబట్టి. ఎవరికి ఎంత వాటర్ షేరింగ్ అనే దాని మీద క్లారిటీ లేదు. మనం గమనించి చూస్తే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో చాలా విషయాల మీద జస్ట్ మెన్షన్ చేసి వదిలేశారు, క్లారిటీ అనేటటువంటిది లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. అదర్ కన్సిడరేషన్స్ ఉంటాయి, పొలిటికల్ ఇవన్నీ ఉంటాయి, బట్ క్లారిటీ డివిజన్ ఉండాలి, వీళ్ళకింత సైంటిఫిక్ స్టడీ ఉండాలి. అంటే మీకు సగం మాకు సగం అని కాదు కదా, ఎంత రివర్ ఫ్లో అవుతుంది, ఎంత వాటర్ ఉంది, ఏ సీజన్లో ఎంత ఫ్లో ఉంటుంది, ఎంత ఆయకట్టు దీని కింద ఉంది, ఎంత ఆయకట్టు ఇంకా స్థిరీకరించాలి,
ఇలాంటి నీడ్ బేసిస్ ఎంత, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది, అంతేనా కాదా? అందుకోసం ఇదిగో ఇలా గొడవలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ అమెండ్మెంట్ బిల్, పాత చట్టం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ చట్టము అంటాం. ఈ చట్టం అనేటటువంటిది ఏదైతే 1956లో ఏ ఆర్టికల్ కింద, ఏ ఆర్టికల్ అండి, ఆర్టికల్ 262 కింద ఏదైతే తీసుకొని వచ్చినారో అది మనకు అంత ఎఫెక్టివ్గా కనిపించట్లా. ఎందుకని? అది ఉన్నా సరే అన్ని గొడవలే కదా, అందుకని. సో దాంతో ఈ బిల్లుని తీసుకొచ్చారు. చూడండి దీంట్లో ఏమంటుందంటే, ట్రిబ్యునల్ అనేటటువంటిది అడ్హాక్గా ఇది అవసరమో ఇది తీసుకొచ్చా అలా కాదు, ఒకే ట్రిబ్యునల్ ఉండాలి, అది కంటిన్యూస్గా ఉండాలి. ఇవాళ కృష్ణా వాటర్ డిస్ప్యూట్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేయి, రేపు ఇంకొక డిస్ప్యూట్ వస్తుంది, అది సాల్వ్ చేయి. కావాలంటే బెంచెస్ పెట్టుకోండి ఒకే ట్రిబ్యునల్కి. మామూలుగా ఇప్పుడు ఏమవుతుంది, ఒక ట్రిబ్యునల్ని అపాయింట్ చేస్తారు, దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది రిటైర్ అవుతారు, మళ్ళీ మొదటికి వస్తుంది. ఇలా కంటిన్యూటీ అనేది ఉండట్లేదు, అందుకని పర్మనెంట్ ట్రిబ్యునల్, అది ఒకటో పాయింట్. రెండో పాయింట్ చూడండి, కమర్షియల్ డిస్ప్యూట్స్ ఎలాగో దీనికి కూడా ఒక టైం లిమిట్. ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మనకి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి అలా కాదు కదా. ఆ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొట్టుకుంటూనే ఉంటాయి రాష్ట్రాలు, దాన్ని పొలిటికల్ ఇష్యూగా చేసుకుంటూనే ఉంటాయి. అలా కాకుండా లిటిగేషన్ ప్రాసెస్ ముందు సెంటర్ దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్తారు, సాల్వ్ చేసుకోగలిగితే చేసుకోండి, చేయలేనప్పుడు అప్పుడు ఒక టైం లిమిట్ లోపల అయిపోవాలి. ఇంత టైం లిమిట్ 18 months పీరియడ్, ఇట్లా ఒక టైం లిమిట్ పెట్టుకుందాము. ప్లస్ అడ్జుడికేషన్ ప్రాసెస్లో సుప్రీంకోర్టు వీళ్ళని డిలే అనేటటువంటిది అవ్వకుండా ఆల్రెడీ ఈ ట్రిబ్యునల్స్లో మెంబర్షిప్ అనేది ఇచ్చేద్దాము. పర్మనెంట్ ట్రిబ్యునల్ అనేటటువంటిది ఉండాలి, ప్రాసెస్ అనేది ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి. చూడాలి, టైం లైన్స్ అనేవి సెట్ చేయాలి. డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఉండాలి. ముందు అది పరిగణలోకి తీసుకొని వాళ్ళు చేయలేకపోతున్నారు, రెండు రాష్ట్రాలు 3 రాష్ట్రాలు ఎన్నైతే అన్ని ఒక సొల్యూషన్కి రాలేకున్నాయి, అప్పుడు కావాలంటే ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఫస్ట్ మెయిన్ రిపోర్ట్ని 2 months లోపల అసలు ఏంటి ఎలా ఉంది అని చెప్పి ప్రిపేర్ చేయడం, దాని తర్వాత 2 years వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళి పర్మనెంట్గా జడ్జిమెంట్ ఇవ్వడం. సో ఇవి చెయ్యాలి, కానీ ఇవి సరిపోతాయా? ఇవి చెయ్యాలి అన్నారు ఆ బిల్లు కింద, సరిపోతాయా? ఇందాకే అన్నాం, ఒక ప్రాపర్ డేటా అనేది ఉండాలి, లేకపోతే పొలిటికల్ సెంటిమెంట్స్కి వీటి కోసం వాడతారు. మేము ఇలా చేస్తాం, మాకు మీరు ఓటేస్తే మీకు ఈ ప్రాజెక్ట్స్ తీసుకొస్తాం, ఎదిరిస్తాం, పోరాడతాం, ఇలా చెప్తారు. అలా కాదు, ఇది డేటా సైంటిఫిక్గా, ఇది ఈ సీజన్లో ఇంత ఉంది, ఇంత వాడాము, ఇంకింత వాడుకోవచ్చు, ఇలాగా ఎవిడెన్స్ బేసిస్గా చెప్పాలి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇలాంటి డిస్ప్యూట్స్ ఇవి వచ్చినప్పుడు పొలిటికల్గా వాటిని రిజాల్వ్ చేసుకునే స్ట్రక్చర్స్ ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా రివర్ వాటర్ బోర్డు ఇలాంటివి ఉన్నాయి. సో మెచ్యూరిటీ, పొలిటికల్ మెచ్యూరిటీ అనేది చూపించాలి. 2 రాష్ట్రాలకి వాటర్ అవసరమే, 2 రాష్ట్రాల్లోనూ వాటర్ అనేది పొలిటికల్లీ చాలా సెన్సిటివ్ ఇష్యూ, ఎందుకంటే ఫార్మర్స్ ఓట్ బ్యాంక్ కదా. సో ఆ మెచ్యూరిటీని 2 రాష్ట్రాలు కూడా చూపించగలగాలి. ఏవైతే లీగల్ ఫారమ్స్ ఉంటాయో వాటిలో ముందు ప్రయత్నించాలి. ఇలా గనక చేసుకోగలిగితే ఈ వాటర్ డిస్ప్యూట్స్ని మనం సాల్వ్ చేసుకోగలము, అందరము కూడా సాల్వ్ చేసుకోగలం. సో ఈ బిల్లులో ఇంకా మోడిఫికేషన్స్ తీసుకొని వచ్చి టెక్నాలజీ, యూజ్ ఆఫ్ డేటా వీటిని తీసుకొని రావడం, ఆల్రెడీ రీఆర్గనైజేషన్ చట్టంలో చెప్పినట్టుగా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని వాటిని మధ్యలో వాడుకోగలగాలి. అలా వాడుకోకుండా 2 కూడా మీడియాల ద్వారా, పొలిటికల్ పార్టీస్ ద్వారా గొడవలు చేసుకోగలిగితే సొల్యూషన్స్ రావు, అంతేనా? ఇది మనకి సంబంధించిన విషయం అండి. ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ ఏంటి, పొలిటికల్, జాగ్రఫికల్, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ఏంటి అని వాటికి సంబంధించి మీరు స్పెసిఫిక్గా చదవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ ఉంది, అదేంటి అలా చదవచ్చు. బట్ ఒక ఓవర్ వ్యూ అన్నమాట ఇది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you very much.